హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ రాజేష్ బొద్దుల, పీడియాట్రిషియన్, శ్రీరామ పిల్లల హాస్పిటల్, మంచిర్యాల్. పిల్లల్లో చలికాలంలో డైపర్స్ ఎక్కువ వాడాల్సి రావడం వల్ల డైపర్ ఏరియాలో ర్యాషెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈరోజు మనం డైపర్ ర్యాష్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక 6 టిప్స్ లాగా డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, పిల్లల్లో డైపర్ ప్రతి 3-4 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ డైపర్ కనుక ఆల్రెడీ వెట్ అయితే మాత్రం ఇమీడియట్గా చేంజ్ చేసేయాలి. నెంబర్ 2, పిల్లల్లో వీలైనంత వరకు ఈ డైపర్స్ సాఫ్ట్గా ఉండి తడి బాగా పీల్చుకునే మంచి కంపెనీవే వాడండి. నెంబర్ 3, పిల్లల్లో డైపర్స్ మ్యాక్సిమం దూర ప్రయాణాల్లో మాత్రమే వాడండి. ఇంట్లో ఉన్నప్పుడు క్లాత్ డైపర్ యూజ్ చేస్తే చాలు, వీటి వల్ల ర్యాషెస్ వచ్చే అవకాశం తక్కువ. నెంబర్ 4, మదర్స్ డైపర్ తీసేసిన తర్వాత స్కిన్ క్లీన్ చేసేటప్పుడు ఆల్కహాల్ వైప్స్ కానీ వెట్ వైప్స్ కానీ యూజ్ చేయకుండా గోరువెచ్చని నీళ్ళలో ముంచిన కాటన్ క్లాత్తో క్లీన్ చేస్తే డైపర్ ర్యాష్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. నెంబర్ 5, పిల్లలకి డైపర్ వేసే ముందే బటక్స్ ఏరియాలో కోకోనట్ ఆయిల్తో కానీ డైపర్ ర్యాష్ ఆయింట్మెంట్తో కానీ ముందే అప్లై చేసి తర్వాత డైపర్ వేస్తే ఈ ర్యాష్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ కోకోనట్ ఆయిల్ కానీ డైపర్ ర్యాష్ ఆయింట్మెంట్ కానీ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి స్కిన్ మీద బ్యారియర్ లాగా ఉండి ప్రొటెక్షన్ ఇస్తుంది. నెంబర్ 6, కొంతమంది మదర్స్ డైపర్ వేసిన తర్వాత బటక్స్ ఏరియాలో పౌడర్ అప్లై చేస్తూ ఉంటారు. సో ఈ పౌడర్ అప్లై చేయడం వల్ల స్కిన్ మీద హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయి ర్యాష్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డైపర్ ఏరియాలో ఎటువంటి పౌడర్ అనేది యూజ్ చేయకూడదు. థ్యాంక్ యూ.